యెషయా గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. 2వ వచనం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును. 3వ వచనం. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. 4వ వచనం. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును. 5వ వచనం. మూఢుడు ఇక గనుడని ఎంచబడడు, కపటి ఉదారుడనబడడు. 6వ వచనం. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు. యెహోవాను గూర్చి కాని మాటలాడుచు, ఆకలిగొనిన వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకముగా పాపము చేయుదురు. 7వ వచనం. మోసకారి సాధనములను చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. 8వ వచనం. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. 9వ వచనం. సుఖాసక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి. 10వ వచనం. నిశ్చింత గల స్త్రీలారా, ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. 11వ వచనం. సుఖాసక్తి గల కన్యలారా, వణకుడి, నిర్విచారిణులారా, తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనెపట్ట కట్టుకొనుడి. 12వ వచనం. రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షావల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. 13వ వచనం. నా జనుల భూమిలో, ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తొప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. 14వ వచనం. నగరి విడువబడును, జనసమూహము గల పట్టణము విడువబడును. 15వ వచనం. కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండును. 16వ వచనం. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. 17వ వచనం. నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును, ఆశ్రయ స్థానముల యందును, సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. 18వ వచనం. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును. 19వ వచనం. పట్టణము నిశ్చయముగా కూలిపోవును. 20వ వచనం. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు. ఆమేన్.